Namaskar, I am Dr. S.A. Kumar. I am from Novel Clinic, Hyderabad. Actually, ఇప్పుడు ఉన్న కాలంలో most of the people are suffering with the diabetes. Every 3 members out of 4 in the family are suffering with the diabetes. సో ఈ డయాబెటీస్ వల్ల మనకు ఒక మేజర్ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ 90% పీపుల్కు వచ్చే ప్రాబ్లం అది ఏంటంటే డయాబెటీస్ న్యూరోపతి. డయాబెటీస్ న్యూరోపతి ఎవరికైనా సరే వచ్చేస్తే చాలా కష్టం. అంటే అరికాలు అరిచేయి మనకు మంట రావడం, టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం, పించింగ్ సెన్సేషన్ ఉండడం, అండ్ దాంతోపాటి ఒక్కోసారి మనకు లైక్ నమ్నెస్ రావడం, అంటే తిమిర రావడం. ఓకే, ఈవెన్ అరికాలు కానీ అరిచేయి కానీ అట్లాంటి సెన్సేషన్ ఉంటుంది. అండ్ ఈ టైపు ప్రాబ్లమ్స్కి మనం దూరం చేయాలంటే చాలా మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. బట్ దాంతోపాటు నేను ఇప్పుడు చెప్పిన చిట్కా మీరు ఇన్కేస్ పాటించారంటే మీకు ఏ మెడిసిన్ అసలు అవసరమే లేదు, అండ్ ఏ మెడిసిన్స్ వాడకుండా మీరు క్యూర్ చేయొచ్చు. ఓకే, ఇది అతి ముఖ్యమైన విషయం అండ్ చాలా చాలా యూజ్ఫుల్ విషయం అన్నమాట. బికాజ్ టింగ్లింగ్ సెన్సేషన్, నమ్నెస్, తిమిరా వచ్చేసి లైక్ మనకు నడవడానికి కష్టమైతే చాలా కష్టం కదా, సర్వైవల్ కష్టం అయిపోతాయి. అండ్ గ్రాడ్యువలీ ఇట్ లీడ్స్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, లైక్ సెక్చువల్ వీక్నెస్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ మెడ నొప్పి, నడు నొప్పి అండ్ మోకాలు నొప్పి, ఇది అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే షుగర్ లెవెల్ ఎప్పుడైనా సరే మీ బాడీలో బాగా పెరిగిపోయింది అనుకో, అగైన్ చాలా కష్టం. సో షుగర్ లెవెల్ పెరగనియకుండా మనం చూసుకోవాలి. సపోజ్ మెడిసిన్ మీరు వాడుతున్నారు, మెడిసిన్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, దాంతోపాటు రేంజ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఎలాంటి మెడిసిన్స్ వాడేసి ఏం లాభం ఉంది చెప్పండి? మీరు యాక్చువల్గా చూస్తే మెడిసిన్స్ వాడితే ఒకరికి తగ్గాలి, తగ్గకుండా ఇన్కేస్ పెరుగుతుంది షుగర్ లెవెల్, అండ్ దాంతోపాటు మనకు అదర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆ మెడిసిన్స్ వాడకపోవడమే మంచిది నా ఉద్దేశం. ఓకే, సపోజ్ మీరు బాగా అలవాటు పడిపోయారు, యు ఆర్ యూజింగ్ మెడిసిన్స్ ఫ్రమ్ లాస్ట్ 5 years, 2 టాబ్లెట్స్ మీరు వాడుతున్నారు, దాంతోపాటు మీకు అదర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ స్టార్ట్ అయిపోయింది, షుగర్ కూడా మళ్ళీ పెరిగిపోయింది అని అనుకుంటే నా ఉద్దేశం ప్రకారంగా యూ షుడ్ ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ ఎ డాక్టర్ అండ్ యూ షుడ్ టెల్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు అన్ని విషయాలు చెప్తేనే ఒక డాక్టర్కు అర్థమవుతుంది, అండ్ మీకు ఏమేం ప్రాబ్లమ్స్ అవుతుంది కంప్లీట్ విషయం మీరు చెప్పండి. అప్పుడు 100 to 100% హీల్ గివ్ ఎ రైట్ మెడిసిన్ అండ్ మీకు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మనము హోమ్ రెమెడీ ప్రకారంగా వస్తే, న్యాచురోపతి ప్రకారంగా వస్తే మనకు ఏ టైప్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి మెడిసిన్స్ వాడాలని అది నేను చెప్తాను. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, మనం చూడాల్సిన అతి ముఖ్యమైన విషయం చూడాల్సింది ఏంటంటే షుగర్ ఇంటేక్. డైలీ బేసిస్లో మనకు మన బాడీది గ్లూకోజ్ ఇంటేక్ ఎంత ఉండాలి అండ్ మనం ఎంత తింటున్నాం, ఇది నేను ప్రతి ఒక్క వీడియోలు కూడా ఎంతమంది చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్లీ గ్లూకోజ్ ఇంటేక్ పర్ డే షుడ్ బి ఓన్లీ 5 grams ఫర్ ద బాడీ. బట్ మనం తినేది టోటల్ ఆల్ ఓవర్ హోల్ డే ప్రకారంగా మనం ఆలోచిస్తే 600 to 700 grams వీఆర్ ఈటింగ్. సో ఎక్కడ పోతాయి అది అన్నీ? ఓకే, సో దోస్ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ విల్ డిస్ట్రాయ్ ద micronobs in our body in the different places, and it will spoil the organs also, and it will create the fatty liver, it will create the person more diabetic, and it will even మీకు ప్యాంక్రియాసిస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే, ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కూడా ఈవెన్ దానికి ఇంకా డ్యామేజ్ చేసేసి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఈ గ్లూకోజ్ లెవెల్ మనం డైలీ బేసిస్లో మనం తగ్గించాలి. తగ్గిస్తే ఆటోమేటికలీ మీ బాడీ కూడా చాలా లైట్గా ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్ పెరగదు, మీకు తిమిర వస్తుందంటే తిమిర రాదు, అండ్ మీకు ఇన్కేస్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది, పించింగ్ సెన్సేషన్ ఉంది,
మంట వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఇది అన్నీ తగ్గుతాయి. జాయింట్ పెయిన్ ఉన్నా జాయింట్ పెయిన్ కూడా తగ్గుతాయి. నడుము నొప్పి ఉన్నా నడుము నొప్పి కూడా ఇమీడియట్లీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్, లైక్ ఎక్కువసారి మీరు ఇన్ కేస్ యూరిన్ పాస్ చేస్తున్నారంటే ఈవెన్ అది కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. బట్ ఒకే ఒక చిట్కా, ఒకే ఒక మార్పు దానిలో, ఓకే, ఈ మార్పు మాత్రం మీరు తీసుకొచ్చారంటే 100 to 100% మీకు షుగర్ లెవెల్ కానీ HbA1c లెవెల్ కానీ ఇది మొత్తం తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ HbA1c లెవెల్ ఎప్పుడైనా సరే మీకు తగ్గింది అంటే, నార్మల్ లెవెల్కి వచ్చేసింది అంటే, సో దట్ మీన్స్ యు ఆర్ 100% క్యూర్ అని అనుకోవాలి. ఓకే, అండ్ మనం చేయాల్సింది ఏంటి, అసలు విషయం ఇదే అన్నమాట. సో డైలీ నా ఉద్దేశం ప్రకారంగా మీరు 2 times ఫుడ్ తీసుకోండి. ఓకే, మార్నింగ్ ఒక పూట తినండి, అండ్ రాత్రిపూట సూర్యాస్తకి ముందే మీరు సెకండ్ టైం భోజనం చేసేయాలి. అండ్ ఈ 2 ఫుడ్ మధ్యలో మీకు 8 hours మినిమం గ్యాప్ ఉండాలి. ఓకే, దట్ ఈజ్ 1. నెంబర్ 2, డైలీ 15 ml కోకోనట్ ఆయిల్ అర్లీ మార్నింగ్. మీరు పొద్దున లేవగానే ఫస్ట్ కోకోనట్ ఆయిల్ 15 ml తాగేసి కొంచెం వాటర్ తాగండి. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్. బట్ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ తీసుకోవాలి. అండ్ ఈ 2 times ఫుడ్లు మీరు ఒక పూట నార్మల్ ఫుడ్ తీసుకోండి, అండ్ నార్మల్ ఫుడ్ తీసుకోకముందే కొంచెం ఫ్రూట్స్ తినండి. ఒక 150 to 200 grams ఫ్రూట్స్ తినండి, కొంచెం నార్మల్ ఫుడ్ తీసుకోండి. అండ్ ద సెకండ్ టైం ఫుడ్ షుడ్ బి ఓన్లీ మిలెట్స్ మాత్రమే తినండి. దాంతోపాటు కొంచెం కర్రీ, కొంచెం పప్పు కూడా తీసుకోవచ్చు. సో ఈ విధానంగా మీరు మెయింటైన్ చేయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డయట్ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్. అండ్ ఈ డయట్కు మీరు వచ్చేసారంటే మీరు చూస్తారు ఏంటంటే మీ బాడీ డే బై డే రిజ్యూమినేట్ అవడం స్టార్ట్ అయిపోతాయి. మీకు ఎక్కడెక్కడ తిమిర వస్తుంది, ఎక్కడెక్కడ నమ్నెస్ వస్తుంది, ఎక్కడెక్కడ మీకు టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇది అన్నీ ఉంటుంది. ఇది అన్నీ ఆటోమేటికలీ ఏమవుతుందంటే నార్మలైజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మంట తగ్గుతాయి. అరిచేయులు మంట ఉంటే అది కూడా తగ్గిపోతాయి. మీకు తిమిర తగ్గిపోతాయి. టింగ్లింగ్ సెన్సేషన్, పించింగ్ సెన్సేషన్ ఇది కూడా మొత్తం తగ్గుతుంది. అండ్ ఓవరాల్గా మీకు హ్యాపీగానే ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి. అట్లీస్ట్ ఫర్ 1 hour. మీరు ప్రతిరోజు మీరు ఎట్లా డైలీ బేసిస్లో వాష్రూమ్కి వెళ్తున్నారు, డైలీ బేసిస్లో మీరు స్నానం చేస్తున్నారు, డైలీ బేసిస్లో బట్టలు మారుస్తున్నారు, ఆ టైపు ఈ ఎక్సర్సైజ్ కూడా ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ డైలీ బేసిస్, ఆన్ యువర్ డైలీ లైఫ్. ఇది మీరు జస్ట్ చేయండి. యూ సీ ద చేంజెస్ విదిన్ 1 week ఆఫ్ టైం. విదిన్ ఒక వారంలో మీకు డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేస్తాయి. అండ్ డెఫినెట్లీ మీకు అరిచేయి మంట, ఈ డయాబెటిక్ న్యూరోపతి కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతాయి విదిన్ ఎ వీక్ ఆఫ్ టైం. యూ డోంట్ యూజ్ ఎనీ మెడిసిన్స్. సపోజ్ మీరు మెడిసిన్స్ భయపడి మీరు మెడిసిన్స్ వాడారనుకో, దెన్ ఇది తగ్గదు అండి. సో ముందే చెప్తున్నాను, స్టాప్ ఆల్ ద మెడిసిన్స్. లైక్ వాట్ ఎవర్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్ మీరు ఏమేమి తీసుకుంటున్నారు, టోటల్ వెదర్ ఇట్ ఈజ్ అలోపతిక్ ఆర్ ఆయుర్వేద కంప్లీట్గా మీరు ఆపేసి ఇది మీరు పాటించండి. విదిన్ 7 days ఆఫ్ టైమ్ యువర్ డయాబెటీస్ విల్ బికమ్ నార్మల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ నార్మల్గా మనకు ఈ అరిచేయి మంట అని తగ్గుతాయి, అండ్ తిమిర తగ్గుతాయి. ఓకే, దాంతోపాటు మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తాయి. మీకు నార్మల్గా సపోజ్ ఆఫ్టర్ ఈటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫుడ్ మీకు నార్మల్గా నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, మీరు ఈ మిల్లెట్ తినడం స్టార్ట్ చేస్తే మీకు నిద్ర కూడా సరిగా రాదు. సో యూ విల్ బికమ్ ఫ్రెష్ అనమాట, మీకు చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తాయి. సో ఒక పూట అట్లీస్ట్ మిల్లెట్, ఒక పూట మీరు నార్మల్ ఫుడ్ తీసుకోండి. డెఫినెట్గా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతుంది. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ మై పేషెంట్స్. సో అందుకే చెప్తున్నాను, ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ. అండ్ ఇది ఒక్కో రకంగా మనం చూస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సూపర్ ఫుడ్ అని మనం చెప్పచ్చు. సూపర్ ఫుడ్ కాబట్టి మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. అండ్ యూ విల్ గెట్ క్యూర్ without using any medicine. Okay, and if you have any sort of doubt, otherwise if you think of diabetes type 1, otherwise
కొంతమంది రకరకాల మెడిసిన్స్ వాడినా సరే కూడా వాళ్ళకు షుగర్ లెవెల్ నార్మల్ అవ్వట్లేదు. ఫస్ట్ వాళ్ళు ఇది పాటించి చూడండి. దీనిలో కూడా తగ్గకపోతే యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. నా క్లినిక్ రావచ్చు, వస్తే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. జస్ట్ యూ టేక్ 1 కన్సల్టేషన్, డెఫినెట్లీ మీకు ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్ 100% కంట్రోల్ అవ్వడం అవకాశం ఉంది. యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్ అండ్ ఫర్దర్గా మీరు సఫర్ అవ్వడం కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ.